హైదరాబాద్ లో స్వీట్స్ అసలు తినేలా ఉన్నాయా? క్వాలిటీ లేని మెటీరియల్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవన్నీ కలిపి తయారు చేస్తున్నారా? జంట నగరాల్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్ ను చేపట్టారు. ఒక్కరోజే 29 మిఠాయి దుకాణాలపై సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ లో ఇటు స్వీట్స్ దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ నిర్వహించారు. స్వీట్స్ లో ఇటు క్వాలిటీ లేని మెటీరియల్, ఆర్టిఫిషియల్ కలర్స్ ను కలుపుతున్నట్టుగా గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. జంట నగరాల్లోని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్స్ లో ఈ నిజాలు బయటపడ్డాయి. ఒక్క రోజే 29 మిఠాయి దుకాణాలపై సిబ్బంది మెరుపు దాడులను నిర్వహించారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్టుగా తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఇక స్వీట్స్ లో కల్తీ పదార్థాలను వాడుతున్నట్టుగా, అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్ ను వాడుతున్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఇటువంటి వాటిపై మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి. హైదరాబాద్ స్వీట్ షాప్స్ లో జరుగుతున్న ఈ ఫుడ్ సేఫ్టీ రైడ్స్ కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? అసలు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమంటున్నారు, వాళ్ళు ఏం గుర్తించారు? గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి స్వీట్ షాప్ల పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 2 రోజుల క్రితం ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ని జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులతో. సో ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపుగా పేరు మోసినటువంటి స్వీట్ షాపులతో పాటు మెయిన్ రోడ్స్ పైన ఉన్నటువంటి స్వీట్ షాప్స్ పైన ఇవాళ సోదాలు కొనసాగిస్తున్నారు. ఇంకా ఈ సోదాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా 29 స్వీట్ షాపులను అధికారులు సోదాలు చేశారు. సో ఈ స్వీట్ షాపుల్లో చాలా వరకు మిఠాయిలు అనేక రోజుల నుంచి అవి అమ్ముడుపోకపోయినా వాటిని ఆ విధంగానే ఉంచి అవి అమ్ముతున్నారు. జనాల ప్రాణాలతో వీళ్ళు చెలగాటం ఆడుతున్నారు అనేటువంటి అంశం ఒకటి జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒకటి. రెండోది, ఈ స్వీట్లలో కలర్లు వాడుతున్నారు అనేది మరో అంశం. దాంతోపాటు చాలా వరకు కూడా బయట నుంచి తీసుకొచ్చినటువంటి తక్కువ ఖర్చుతో తీసుకొచ్చినటువంటి మెటీరియల్ని ఇందులో అవి ఉండడానికి ఉపయోగిస్తున్నారు అనేది మనకి జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం. సో ఇవన్నీ అంశాలపైన ప్రస్తుతం అధికారులు గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 30 సర్కిల్స్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ జోన్ ఖైరతాబాద్తో పాటు చార్మినార్ జోన్లో, ఎల్బీనగర్ జోన్లో, సికింద్రాబాద్ జోన్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ జోన్లోని హిమాయత్ నగర్లోని ఒక స్వీట్ షాప్లో ఉన్నాం. ఇది బాలాజీ మిఠాయి బండర్ మనం చూడొచ్చు. సో ఈ స్వీట్ షాప్లకు సంబంధించిన వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. యాజ్ పర్ రూల్ ఎన్ని రోజుల నుంచి ఈ పదార్థాలు ఉండొచ్చు అనేటువంటి అంశాలను కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఇది హిమాయత్ నగర్లోనే ఒక స్వీట్ షాప్. భయ్యా, ये स्वीट शॉप आप कितने दिन से लगा रहे? 31 ईयर्स हो गया. 31 ईयर्स हो गया. अब पूरे ग्रेटर हैदराबाद में स्वीट शॉप्स पे जीएचएमसी फूड सेफ्टी ऑफिसर्स रेड्स कर रहे. नॉर्मली एक स्वीट लाए तो कितने दिन वो स्वीट आप लगाते हैं? अगर सेल नहीं हुआ तो वो बेच देते या नहीं फेंक देते? 2 डेज तक रहता. 2 डेज या 3 डेज रहता. बस. आपके स्वीट शॉप में क्या क्या रहते हैं? जनरली एक स्वीट शॉप में क्या क्या रहते हैं? कलाकंद है, लड्डू है, मैसूर पाक है, गुलाब जामुन है, चमचम है, बस इतना ही. సో మనం ఒక్కసారి స్వీట్స్ చూడొచ్చు. చాలా వరకు స్వీట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. భయ్యా, ఇधर स्वीट्स बहुत दिख रहे मेरे को. ये पूरे रिसेंटली फ्रेश स्वीट्स है क्या? अभी बनाए तो फ्रेश स्वीट्स रहता. एक आम आदमी को कैसा मालूम होना कि ये फ्रेश स्वीट्स है या 1-2 दिन का स्वीट्स है बोल के? खा के देखे तो मालूम पड़ जाता था. और बहुत सारे कलर्स भी मिला रहे बोल के कंप्लेंट आया. आपके शॉप में ऐसा कुछ चल रहा? नहीं सर, कलर्स यूज नहीं करते. कितने टाइप के स्वीट्स रहते हैं एक नॉर्मल स्वीट शॉप में? हमारे पास तो 25 वेराइटीज है, बस उससे ज़्यादा नहीं. సో ఒకసారి మనము విజువల్స్ చూడొచ్చు ఎన్ని రకాల స్వీట్లు మనకి ఈ షాప్లో కనిపిస్తున్నాయి అనేది. మరి ఇవన్నీ కూడా ఫ్రెష్ స్వీట్స్ అనేది ఈ స్వీట్ షాప్కి సంబంధించినటువంటి ఓనర్ చెప్తా ఉన్నారు. కానీ ఇందులో ఈ విధంగానే అన్ని స్వీట్స్ కూడా చాలా వరకు అమ్ముడుపోవు. ఇగో ఈ విధంగా ఈగలు వస్తుంటాయి, దోమలు వస్తుంటాయి, కానీ ఎవరు పట్టించుకోరు. జనాల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇవి యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు
అమ్మేస్తున్నారు అనేది ఫుడ్ సేఫ్టీ అధికారులకు వచ్చినటువంటి కంప్లైంట్. సో అధికారులకు వచ్చినటువంటి కంప్లైంట్ల మేరకు ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్వీట్ షాప్ల మీద సోదాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మనము కేవలం స్వీట్స్ మాత్రమే కాదు, ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా మనకి ఈ స్వీట్ షాప్లో కనబడుతున్నాయి. ఇది మెయిన్ రోడ్, ఎగ్జాక్ట్గా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉంటుంది. మనం అది ఎదురుగా కనిపిస్తుంది కదా, అది జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఆపోజిట్లో ఉన్నటువంటి స్వీట్ షాప్లో మనం ఉన్నాం. సో వీళ్ళు పూర్తి స్థాయిలో రూల్స్ పాటించి అన్ని నీట్గానే మెయింటైన్ చేస్తున్నాం అనేది ఈ స్వీట్ షాప్కి సంబంధించినటువంటి ఓనర్లు చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్వీట్ షాప్ల మీద 1, 2 లేదా 3 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇవాళ దాదాపుగా 50 స్వీట్ షాపులు సోదాలు చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటివరకు 29 నుంచి 30 స్వీట్ షాపులను జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అందులో కొన్ని స్వీట్ షాపుల్లో చాలా రోజుల నుంచి స్వీట్స్ ఆ విధంగానే మెయింటైన్ చేస్తున్నారు, అవి నీట్నెస్ మెయింటైన్ లేదు. సో తయారీలో కూడా పూర్తి స్థాయిలో సరిగ్గా రూల్స్ పాటించట్లేదు. నెయ్యి కూడా కొంత కల్తీ నెయ్యి ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. సో అవన్నీ కూడా ప్రస్తుతం శాంపుల్స్ సేకరించారు. దానిపైన ఇంకా కసరత్తు కొనసాగుతుంది. శాంపుల్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి స్వీట్ స్టాల్స్ మీద జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.